హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. సోయాతో ఒక పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అదే అండి సోయా 65. చేసుకోవడం చాలా సులభం. చిన్నపిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 కప్పులు దాకా నీళ్ళని వేసుకొని నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఒక 1.5 కప్పు దాకా సోయా చంక్స్ వేసుకోండి. అలాగే సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. ఇలాగ సోయా అనేది డబుల్ సైజ్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. ఇలాగ ఒక 2-3 నిమిషాల పాటు బాయిల్ చేసుకున్న తర్వాత నీళ్ళేమీ లేకుండా సోయాని మాత్రమే ఒక గిన్నెలోకి వేసుకొని లైట్గా చల్లారనివ్వండి. ఇవి లైట్గా చల్లారిన తర్వాత నీళ్ళేమీ లేకుండా సోయాని మాత్రమే ఒక గిన్నెలోకి వేసుకోండి. నీళ్ళు బాగా పిండుకోండి. నీళ్ళు అస్సలే ఉండకూడదు. ఇలాగ బాగా పిండుకున్న ఈ సోయాని అంతటిని ఒక గిన్నెలోకి వేసుకొని సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే గరం మసాలా ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి. ఇప్పుడు జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ధనియాల పొడి ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ ఒక 2 టీ స్పూన్లు మీ కారానికి తగినంత రెడ్ చిల్లీ వేసుకొని పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే ఆమ్చూర్ పొడి ఒక టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆమ్చూర్ ప్లేస్లో లెమన్ జ్యూస్ ఒక 2 టీ స్పూన్లు వేసుకొని బాగా కలపండి. మసాలాలన్నీ ఈ సోయాకి బాగా తగిలేటట్టు బాగా కలుపుకొని బియ్యం పిండి ఒక 2 టేబుల్ స్పూన్లు అలాగే కార్న్ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ మనం వేసిన ఈ బియ్యం పిండి కానీ అలాగే కార్న్ఫ్లోర్ కానీ బౌల్లో మిగలకుండా మొత్తం ముక్కలకి బాగా తగిలేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకోండి. చూడండి ఎంత బాగా కోటింగ్ అయిందో. ఇలాగ బాగా కోటింగ్ అయిన తర్వాత మీకు కావాలి అనుకుంటే ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. లేకపోతే ఒక 5 నిమిషాల పాటు పక్కన పెడితే సరిపోతుంది. ఇక్కడ కడాయిలో ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వకుండా కొంచెం లైట్గా హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోండి. వేసిన వెంటనే గరిటెతో కలపకుండా ఒక 5-7 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. గరిటెతో కలిపితే మనకి కోటింగ్ పోతుంది. ఒక 5-7 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఒక 5-7 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు గరిటెతో కలుపుకొని చీలికలుగా కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చి అలాగే 2-3 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. గరిటెతో ఎక్కువగా కలపకుండా అప్పుడప్పుడు కలపండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని అన్ని సోయాని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే వేసిన వెంటనే గరిటెతో కలపకుండా ఒక 5-7 నిమిషాల తర్వాత అప్పుడు గరిటెతో కలపండి. అంతే అండి, సింపుల్గా ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా సోయా 65 అయితే రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్ టీ టైమ్ స్నాక్ లాగా తినొచ్చు. అలాగే పప్పుచారు పప్పులోకి కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.